హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు గుత్తొంకాయ కూర చేసుకోవడానికి గుత్తొంకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. దీనికోసం మనం ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. కర్రీ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మసాలా కోసం పల్లీలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. ఫ్రెండ్స్ కొంచెం ఇవి వేగిన తర్వాత కొబ్బరి కొంచెం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, జీడిపప్పు పలుకులు ఒక 4, జీలకర్ర కొంచెం, ధనియాలు ఒక 1/2 టీ స్పూన్. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, పల్లీలు అయితే ఇట్లా కొంచెం పగిలినట్టుగా వచ్చినాయి, అట్లా అయినాయి. ఇప్పుడు నేను తెల్ల నువ్వులు ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నానండి. ఇవి కూడా వేసిన తర్వాత ఇవి కొంచెం చిటపటలాడతాయి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దింపేసి పక్కన పెట్టుకోవాలి. అవి కూడా కొంచెం చూసారు కదా, నువ్వులు చిటపటలాడుతూ కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు వీటిని అయితే పక్కన తీసి పెట్టేసుకుంటున్నాం. అదే ప్యాన్లో ఎండుమిర్చి కూడా వేసి వేపుకుంటున్నాను. ఒక్కొక్కసారి మసాలాల్లో కూడా వేసి వేయించుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఇవి ఎక్కువ మాడిపోతాయేమో అని నేను విడిగా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఎండుమిర్చి కూడా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి వాటర్లో కొంచెం గల్లుప్పు వేసేసాను ఫ్రెండ్స్. దీనిలోకి వంకాయలను కోసి వేసుకుంటాను. ఈ మసాలా చల్లారిపోయింది కదండి. ఇప్పుడు లవంగాయలు ఒక 5, చెక్క, యాలక్కాయలు 2 వేసాను. చిన్నది కాబట్టి యాలక్కాయ 2 వేసానండి. ఒకటి వేసుకొని సరిపోతుంది. దానిలోకే కొంచెం వెల్లుల్లిపాయలు, తర్వాత అల్లం కూడా యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. అల్లం కూడా కోసి వేసేసుకుంటున్నాను. దీంట్లోనే ఉల్లిపాయలు, టమాటా, ఎండుమిర్చి యాడ్ చేసాం కదండి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటాము. ఆ స్టఫ్లో పట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్, 2 చిన్న స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. మీరు రుచికి సరిపడా చూసి వేసుకోండి. కొంచెం పసుపు. ఫ్రెండ్స్, వంకాయల్లో పెట్టుకోవడానికి స్టఫ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని కొంచెం టేస్ట్ చేసుకుంటే ఉప్పు కారం సరిపోయినాయో లేదో మీకు తెలుస్తుంది. దీన్ని స్టఫ్ చేసుకుని వండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే వంకాయలు వేపుకోవడానికి సరిపోయేంత. ఇప్పుడైతే నూనెలో వేసేసి 4 పక్కల వేయించుకోవాలి వంకాయలు. వేస్తూ ఉండగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసి నానబెట్టుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చూసారు కదా అలాగనే కొంచెం అన్ని వైపులా వేపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మిగిలిన ఆ స్టఫ్ని కూడా దీనిలో యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వంకాయలు అయితే ఇట్లా వేగిపోయినాయి. నేనైతే ఫస్ట్ వేరే కడాయి పెట్టుకున్నానండి, కానీ అది కంఫర్టబుల్గా లేదు. అందువల్ల కడాయి మార్చుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా రౌండ్గా గుండ్రంగా ఉన్న కడాయిలో పెట్టుకుంటే బెటర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ మిగిలిన స్టఫ్ని కూడా దీనిలో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. తర్వాత మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా కొంచెం యాడ్ చేసేస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయ్యి కొంచెం ఇలా ఉడుకుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను దీనిలో కాసేపు ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్గా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్లేవర్ కోసం. ఇంకొక 2 మినిట్స్ నుంచి ఆపేసుకోవటమే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.